హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయింది. శిశు సంక్షేమ శాఖ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు ఎవరైనా కూడా ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు లైఫ్ సెట్ అయ్యే నోటిఫికేషన్, ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషనే కాదు, మీకు ఎలాంటి ఉద్యోగ సమాచారం సంబంధించిన కెరీర్ గైడెన్స్ సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే, ఒకవేళ మీకు ఏ యూట్యూబర్ రెస్పాండ్ కాకపోయినా, ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వం కాబట్టి, సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఓకేనా, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అంటే అఫీషియల్ జాబ్స్ అకాడమీ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫాలో చేయండి. అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ రిక్రూట్మెంట్ గురించి డౌట్ ఉన్నా కూడా అక్కడ అడగండి. వీలైతే ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఎలా ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఫేక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పను కూడా. కేవలం లైక్ చేయడం కాదు, షేర్ చేయండి. వీలుంటే మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు దాదాపుగా ఎన్ని వచ్చాయి ఎంటీఎస్ ఉద్యోగాలు అంటే 500, ఓకేనా, 567 ప్లస్ ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా, దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్ట్రాగా మనకు సర్వీస్ అనేది అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో 194 పొజిషన్స్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సోషల్ వెల్ఫేర్లో 99 ఉద్యోగాలు ఉన్నాయి. ఎంటీఎస్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 86 ఉన్నాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్ 64 ఉన్నాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ 22 ఉన్నాయి. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ 16 ఉన్నాయి. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ బోర్డులో 13 ఉన్నాయి. సో అదేవిధంగా మనకు టోటల్గా డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో 13 ఉన్నాయి. ప్లానింగ్లో 13, డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్లో 12, ల్యాండ్ అండ్ బిల్డింగ్లో 7, అదేవిధంగా ఆర్కియాలజీలో 6, లా అండ్ జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్లో 5, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్లో 4, ఢిల్లీ ఆర్కైవ్స్లో 3. సో ఫ్రెండ్స్, మనకు 567 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 253 అన్రిజర్వ్లో ఉన్నాయి, 183 ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో ఉన్నాయి, 31 ఎస్సీలో, 40 వచ్చేసరికి ఎస్టీలో, 60 వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్లో. టోటల్గా 567 ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు. ఏంటన్నా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అంటున్నావు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు అక్కడ రిజర్వేషన్ అనేం లేదు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఈ ఢిల్లీ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్కి తెలుగు విద్యార్థులు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఓకేనా. సో మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది భారీ రిక్రూట్మెంట్ ఇచ్చారు. ఇందులో ఈ పోస్ట్ కోడ్ వచ్చేసరికి 812/2024, ఓకేనా. సో ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ అనేది మనకు 8th ఫిబ్రవరి 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే వీడియో చేయాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకవేళ ఈ జాబ్ రిక్రూట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియో ఇస్తాను. మనకు ఈ డిఎస్ఎస్పి నుంచి నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ అనేవి చాలా వచ్చాయి కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి 8th ఫిబ్రవరి నుంచి 8th మార్చ్ వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ dsssbonline.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు, వీటికి సంబంధించి కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఎలాంటి క్వాలిఫికేషన్స్ అనేవి అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ సెలెక్ట్ అవుతే 36,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇది కేవలం మనకు షార్ట్ నోటీస్ మాత్రమే, ఓకేనా. సో ఇది మనకు కేవలం షార్ట్ నోటీస్ మాత్రమే. ఒకవేళ ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వాలంటే 27 సంవత్సరాలు ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్
30 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ 32 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఆల్ క్యాస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం 100 రూపీస్ మాత్రమే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవాలి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఏ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఫీజు లేదు. సో ఆల్మోస్ట్ మనకు ఢిల్లీలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. పోస్టింగ్స్ కూడా ఢిల్లీలోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ అనేది చేసుకోండి. సో మన స్టేట్ దాటము, మన స్టేట్లోనే ఉంటాము అంటే మీరు ఎప్పటికీ ఉద్యోగాన్ని సాధించలేరు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎక్కడనైనా కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలలో నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి. మన ఛానల్ నుంచి మీకు ప్రతిరోజు ఒక జాబ్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి అప్లికేషన్ చేసుకోండి, దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీకు ఏదైనా కోర్స్ ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ కోర్సు, వితౌట్ ప్రిపరేషన్ మీరు ఏ జాబ్ని సాధించలేరు. సో ఫ్రెండ్స్ దానికోసమే విజన్ అప్డేట్, ఓకేనా, విజన్ అప్డేట్ అని మనం ఒక స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేసాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో రిజిస్టర్ అవ్వండి. జాబ్స్ అకాడమీ సపరేట్ టైల్ ఉంటుంది, అందులో మీకు జాబ్లకు కావాల్సిన ప్రతి కోర్స్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్లో హై లెవెల్ ఫ్యాకల్టీతో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఒకవేళ 5000 డౌన్లోడ్స్ అనేవి విజన్ అప్డేట్లో అవుతే మీకు ఫ్రీ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో దట్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.